హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం కొబ్బరి పాలతో పులావ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ రెసిపీని అన్ని టిప్స్తో పాటు చూపిస్తున్నాను కాబట్టి మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొకటి, ఈ కొబ్బరి పులావ్ చాలా కమ్మగా సటిల్ ఫ్లేవర్స్తో చాలా చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి పులావ్ని మీరు ఒక స్పైసీ కర్రీ కాంబినేషన్తో కనుక తీసుకుంటే చాలా యమ్మీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. ఇక మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకు, ఒక జాపత్రి చిన్న ముక్క, అలాగే ఇలాచీ, స్టార్ అనీస్ అండి, చెక్క, లవంగాలు, ఇవన్నీ కూడా ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఒక్క అర నిమిషం వేయించుకోండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆయిల్లోకి రిలీజ్ అవ్వాలి, మాడిపోకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజు ఆనియన్స్ పొడవుగా సన్నగా తరుక్కున్నవి వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చూసారా, ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు జీడిపప్పు వేసుకున్నాను. ఒక అర నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇక్కడ మనం సెపరేట్గా కారం ఏమీ వేయమండి, కాబట్టి 2 పెద్ద పచ్చిమిరపకాయలు నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చీల్చి వేసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయ కారమే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. ఇప్పుడు చూసారా, చక్కగా ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ టైం పడుతుంది మనకి. ఇప్పుడు 2 పండిన టమాటోలు పొడవుగా సన్నగా తరుక్కొని వేసుకున్నాను. ఇలా కలుపుకుంటూ ఒక్క అర నిమిషం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడే నేను సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి. ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను. అవసరం పడితే మళ్ళీ వేసుకోవచ్చు, ఒకటేసారి సాల్ట్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత చూసారా, టమాటోలు కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఇక్కడ నేను కొబ్బరి పాలను వాడుతున్నాను. ఒక కొబ్బరికాయతో నేను 3.5 కప్పులు పాలు, అలాగే 2 కప్పులు నీళ్లు యాడ్ చేశాను. ఎందుకంటే నేను 3 కప్పులు రైస్ తీసుకున్నానండి. 5.5 కప్పులు ఈ కొబ్బరి పాలు ప్లస్ వాటర్. నేను ఆల్రెడీ రైస్ నానబెట్టుకున్నాను, నార్మల్ రైసే వాడాను. ఈ కొబ్బరి పాలని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఏంటి ప్రాసెస్ అంతా కూడా వీడియో చేసి నేను క్లియర్గా పెట్టానండి. లింక్ కింద ఇచ్చాను. మీరు ఆ ప్రాసెస్లో ఫాలో అయ్యి ఆ పాలు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని యూస్ చేయండి. లేదంటే మనకి బయట మార్కెట్లో టెట్రా ప్యాక్స్ దొరుకుతాయి, అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఒక స్పూను గరం మసాలా. ఇక్కడ నేను స్పూన్లు అంటే టీ స్పూన్ కొలత చెప్తున్నాను, టేబుల్ స్పూన్ కాదు. ఇప్పుడు చిటికెడు మాత్రమే షుగర్ యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే కాస్త కమ్మగా ఉండడం కోసం. అంటే కోకోనట్లో స్వీట్నెస్ ఎక్కువ లేదనుకోండి, కాస్త చిటికెడు పంచదార అనేది యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కలపాలి. ఇంకా మనం ఏమీ వేయమండి, ఆ పచ్చిమిర్చి కారం, ఆ గరం మసాలా ఘాటుతోనే ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మూత పెట్టేసుకొని ఎసరు అనేది మరగాలి. ఇప్పుడు ఒక్కసారి మీరు టేస్ట్ చూసుకోండి. ఈ వాటర్ అనేవి ఎలా ఉండాలంటే కాస్త సాల్టీగా ఉంటేనే రైస్ ఉడికిన తర్వాత రైస్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సాల్ట్ పడుతుంది. అందుకని మళ్ళీ కాస్త సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది ఒక టిప్ అండి, రైస్ వండుకునేటప్పుడు కరెక్ట్గా సాల్ట్ పడాలి అంటే ఇలాగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు చూసారా, ఎసరు మరిగిపోయింది కదా. ఇప్పుడు నానబెట్టుకునే రైస్ యాడ్ చేస్తున్నాను. ఇక నేను నార్మల్ రైసే వాడుతున్నానండి, పులావ్ కోసం కదా. కావాలంటే మీరు బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి జెంటిల్గా కలపండి. మన ఛానల్లో రెసిపీస్ అన్నీ కూడా టిప్స్తో ఉంటాయండి, కాబట్టి బిగినర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. అన్ని టిప్స్ మీకు క్లియర్గా చెప్పడం వల్ల చాలా బాగా కుదురుతాయండి రెసిపీస్. తప్పకుండా మీరు వాచ్ చేసి ట్రై చేయండి. ఇప్పుడు ఆఖరిన ఒక టీ స్పూను నెయ్యి యాడ్ చేస్తున్నానండి. ఆఖరిన గీ యాడ్ చేయడం వల్ల చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, అలాగే
10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. మూత అనేది అస్సలు తీయొద్దు. ఓకేనా? 20 మినిట్స్ తర్వాత మన పర్ఫెక్ట్గా పులావ్ అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా కమ్మగా ఉంటుందండి. ఒక స్పైసీ కర్రీ కాంబినేషన్తో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీస్ని ట్రై చేయండి. ఈ రెసిపీకి కాంబినేషన్గా కొన్ని రెసిపీస్ కూడా నేను చేశాను. ఇక్కడ సేమియా పాయసం అండి. చేసినప్పుడు ఎలా ఉంటుందో నెక్స్ట్ రోజు చూపిస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత. చూసారా, నెక్స్ట్ రోజు కూడా అలానే ఉంది. ఈ రెసిపీ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా ఆథెంటిక్గా పాయసం ఎలా చేయాలో మీరు చూస్తారు. కొబ్బరి పాలతో పులావ్ని చూసారా, నేను ప్లేటింగ్ చేశాను. చాలా సటిల్ ఫ్లేవర్స్తో చాలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈస్గా ఇలా తిన్నా చాలా బాగుంటుంది. లేదంటే ఒక స్పైసీ కర్రీ కాంబినేషన్ అంటే పన్నీర్ బటర్ మసాలాతో కానీ, లేకపోతే మంచి స్పైసీ చికెన్ కర్రీతో కానీ చాలా బాగుంటుంది. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. చికెన్ కర్రీ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి మన ఛానల్లో. సో మీరు అది కూడా వాచ్ చేసి ట్రై చేయండి. కొబ్బరి పాలు లింక్ అయితే నేను కింద ఇచ్చాను, మీరు మర్చిపోకుండా అది వాచ్ చేయండి. ఆ పాలు రెసిపీ కనుక మీరు చూసారనుకోండి, మెయిన్ ఏంటంటే చాలా స్వీట్ రెసిపీస్కి కానీ, ఇలా రైస్ రెసిపీస్కి కానీ మనకి ఎలా కావాలంటే అలాగా ఆ కొబ్బరి పాలను వాడుకోవచ్చు అనమాట. సో అన్ని విధాలుగా మీకు ఉపయోగపడేలాగా ఆ వీడియోని చేశాను. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.